హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 9th ఆఫ్టర్నూన్ సెషను పేపర్ 1 వాళ్ళకి వచ్చినటువంటి సైకాలజీ పేపర్ అండి. ఇందులో 30 బిట్స్ ఉన్నాయి. ఈ బిట్స్ అన్నీ కూడా డిఎస్సికి యూజ్ అవుతాయి, ఎందుకంటే మనకు డిఎస్సిలో కూడా సైకాలజీ అనేది ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ క్వశ్చన్ ఫార్మింగ్ అనేది మీకు ఐడియా ఉన్నట్లయితే నెక్స్ట్ ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తిలో దీని వలన ఏర్పడిన ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము. ఇందులో అభ్యసనం కానిది ఆప్షన్ 3. పరిపక్వత వల్ల వచ్చేటువంటి ప్రవర్తన మార్పులు అనేవి అభ్యసనంగా మనం పరిగణించము. నెక్స్ట్ 1, బోధనా యంత్రాలు ఈ సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ 2, పరికరాత్మక నిబంధన సిద్ధాంతం. దీనినే కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రతిపాదించినది స్కిన్నర్. నెక్స్ట్ 1, గంట శబ్దానికి లాలాజలం స్రవించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 2, నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ 1, పీఠభూమి దశ లక్షణం. పీఠభూమి దశ లక్షణం ఆప్షన్ 4, అభ్యసనంలో పురోగతి అనేది ఉండదు. నెక్స్ట్ 1, థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4, యాంత్రిక సామర్థ్యం అనేది థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కాదు. నెక్స్ట్ 1, ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం సన్నాహక గంటలతో కలిపి ఉపాధ్యాయునికి వారానికి కనీస పని గంటలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2, 45 గంటలు. నెక్స్ట్ 1, కార్తీక్, నేను నా హోంవర్క్ పూర్తి చేస్తే నన్ను టీవీ చూడనిస్తారా అని తన తల్లిని అడుగుతున్నాడు. కోల్బర్గ్ ప్రకారం కార్తీక్ యొక్క నైతిక వికాస దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి. నెక్స్ట్ 1, పూర్తి చేసిన పనుల కన్నా మధ్యలో ఆపేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుండడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1, జైగార్నిక్ ప్రభావం. నెక్స్ట్ 1, జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఉన్నత స్థాయి లక్ష్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, మూల్యాంకనం. జ్ఞానాత్మక రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఇందులో ఉన్నత స్థాయి లక్ష్యము మూల్యాంకనం. నెక్స్ట్ 1, వృత్యంతర శిక్షణల మీద ఉపాధ్యాయుల వైఖరిని అధ్యయనం చేయడానికి అనువైన పరిశోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, వర్ణనాత్మక పరిశోధనా పద్ధతి. నెక్స్ట్ 1, టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించబడినది. ఆన్సర్ ఆప్షన్ 4, వృత్తి సంబంధ సహజ సామర్థ్యం. నెక్స్ట్ 1, స్కిన్నర్ మరియు పావ్లోవ్ ప్రయోగాలు ఈ రకమైన పరిశీలనకు సంబంధించినవి. ఆన్సర్ ఆప్షన్ 2, నియంత్రిత పరిశీలన. నెక్స్ట్ 1, సమీకృత ప్రకల్పనలో విషయ సమాచారం. ఆన్సర్ ఆప్షన్ 3, అనేక విషయాలకు సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ 1, మొదటి పాలపన్ను ఏర్పడే దశ ఏది? మొదటి పాలపన్ను ఏర్పడే దశ ఆప్షన్ 1, శైశవ దశ. నెక్స్ట్ 1, పరిశీలన అభ్యసనంలోని దశల వరుస క్రమం. ఆన్సర్ ఆప్షన్ 4, అవధానం, ధారణ, పునరుత్పాదకం, పునర్బలనం. నెక్స్ట్ 1, కొన్నిసార్లు గత సమాచారం కొత్త సమాచారాన్ని నేర్చుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ఈ దృగ్విషయాన్ని ఇలా పేర్కొంటారు. ఆన్సర్ ఆప్షన్ 1, బదిలీ ప్రభావం.
నెక్స్ట్ వన్, కాలక్రమంగా మనం ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకునే విధానంలో మార్పులు దీనిని సూచిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 2 సాంఘిక వికాసం. నెక్స్ట్ వన్, ఇది కంప్యూటర్ మనకు అందించే తపాలా సర్వీస్ వంటిది. కంప్యూటర్ అందించేటువంటి తపాలా సర్వీస్ వంటిది ఏది అంటే ఆప్షన్ 2 ఈమెయిల్. నెక్స్ట్ వన్, ప్రశ్నలు అడగడం, వివరణలు ఇవ్వడం అనేవి ఈ బోధనా దశలో జరుగుతాయి. ఆన్సర్ ఆప్షన్ 1 పరస్పర చర్యాత్మక దశ. నెక్స్ట్ వన్, అనిర్దేశిత మంత్రణంలో సహాయార్థి నిర్ణయం తీసుకుంటాడు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. అందుకే దీనిని క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అంటే సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రతిపాదించినది కార్ల్ రోజర్స్. నెక్స్ట్ వన్, పిల్లలలో 85% కంటే ఎక్కువ మెదడు అభివృద్ధి ఈ వయసు కంటే ముందే జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల లోపే పిల్లలలో 85% మెదడు అభివృద్ధి అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, మూక్ని విస్తరించండి. MOOC యొక్క ఫుల్ ఫామ్. ఆప్షన్ 2 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్ వన్, విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఫీడ్బ్యాక్ అందించే మూల్యాంకనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసనం కొరకు మూల్యాంకనం. నెక్స్ట్ వన్, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మలుచుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకునేటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియ ఆప్షన్ 3 సాంశీకరణం. అలా కాకుండా పిల్లవాడు పరిసరాలకు అనుగుణంగా మారితే అది అనుగుణ్యం అవుతుంది. నెక్స్ట్ వన్, పిల్లలందరిలో భాషాభివృద్ధి అనేది శబ్దాలతో మొదలై క్రమంగా వాక్యాలలోకి మారుతుంది. ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్ వన్, రవి ఒక పద్యం నేర్చుకోవడానికి 15 ప్రయత్నాలలో తీసుకున్నాడు. 1 నెల తర్వాత దానిని తిరిగి నేర్చుకోవడానికి 3 ప్రయత్నాలు మాత్రమే తీసుకున్నాడు. అతడి పొదుపు గణన ఎంత? పొదుపు గణనకి ఫార్ములా అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ అసలు ప్రయత్నాలు 15, పునరభ్యసన ప్రయత్నాలు 3 కదా. సో 15 - 3 12 అండి. 12/15 ఇంటూ 100. 5తో 5 3 = 15, 5 2 = 10, 5 0 = 0, 3 1 = 3, 3 4 = 12, 24 = 80. సో అతడి యొక్క పొదుపు గణన ఆప్షన్ 4 80%. నెక్స్ట్ వన్, ధారాళత, నమ్యత, వాస్తవికత అనేవి ఈ అంశానికి చెందిన మూలకాలు. ఆన్సర్ ఆప్షన్ 4 సృజనాత్మకత. నెక్స్ట్ వన్, MS వర్డ్లో టెక్స్ట్ను డిలీట్ చేసేందుకు సరైన పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కర్సర్ టెక్స్ట్ మొదట్లో ఉంచి డిలీట్ నొక్కాలి. నెక్స్ట్ వన్, ఈ దశలో అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది. అభ్యసనం వేగంగా జరిగేటువంటి దశ ఆప్షన్ 4 ప్రారంభ స్ఫూర్తి. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే పుస్తకాన్ని రాసిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 WC బాగ్లే. ఈయన ఆదర్శాల సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించారు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.